ఇక్కడ ఏ ఏ వ్యక్తిని కదిలించినా కూడా చాలా బాధగా వాళ్ళ యొక్క ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. కామారెడ్డిలో ఎప్పుడు ఇటువంటి పరిస్థితి జరగలేదు. ఖమ్మంలో మేము గత సంవత్సరం చూసినటువంటి ఆ వరదలో మేము వార్తల్లో వినడమే తప్ప కామారెడ్డి ఇటువంటి ఎఫెక్ట్ జరిగిన పరిస్థితి లేదు. అది ఈసారి ఫస్ట్ టైం మా కామారెడ్డి పట్టణంలో, అది జిఆర్ కాలనీలో జరగడం అనేది మేము చాలా బాధపడుతున్నాం అంటూ కూడా స్థానికులు చాలామంది ఉన్నారు. చూడండి, మొత్తం టోటల్గా నిర్వసితులు అయిపోయారు, అన్నీ కూడా ఎఫెక్ట్ అయిపోయింది. ఇల్లంతా కూడా మొత్తం టోటల్గా ఖాళీ అయిపోయింది. ఏం లేదు ఇంట్లో వీళ్ళకి కనీసం తినడానికి 4 తిండి గింజలు కూడా దొరికే పరిస్థితి లేనటువంటి పరిస్థితి. అమ్మ, ఏం జరిగిందమ్మా? 12కి నార్మల్గా వర్షం పడ్డది మార్నింగ్ నుంచి. కనీసం మేము 11:30కి వినాయకుని పెట్టుకుందామని అనుకున్నారు. వినాయకుని పెట్టుదామని అనుకున్నాం. 5 minutes లోనే మాకు ఎప్పుడే లాస్ట్ ఇంతవరకు వచ్చినాయి వాటర్. ఊహించకుండా 5 minutes లో లోపలికి వచ్చేసినాయి. ఇక మాకేం అర్థం కాదు. మా కారు అక్కడ ఉంది. మా కారు వాటర్ లో మొత్తం వెళ్ళిపోయి బ్రిడ్జ్ కిందకి వెళ్ళిపోయింది. కారు కూడా వెళ్ళిపోయింది. ఫస్ట్ మా కారే మాకు అసలు అదని దాని మీదనే పోయింది. మాకు ఇంట్లో వాటర్ కూడా చూడలేదు. అంత ఇబ్బంది. కారు పోయిందని అసలు మస్తు మనసు వాటర్. మాకు అసలు ఇక అది కొత్త కారు, మరి వాటర్ లో పోతుంటే కలకల అనిపించింది. గుంజుదామంటేనే మాది గుంజు రాకుండా అయిపోయింది. అటు వెళ్ళిపోతుంది. మా కారు పోయింది. ఇంట్లో వాటర్ వచ్చేసి పైకి వెళ్ళిన మేము మొత్తం రైస్ ఉండే, ఫ్రిడ్జ్, కొత్త టీవీ. మేము రీసెంట్ గా 1 year అవుతుంది. 60 lakhs అవుతుంది. 60 lakhs పెట్టి తీసుకున్నాం ఇల్లు. మేము కట్టించిందే తీసుకున్నాం. అన్ని న్యూ ఐటమ్స్ లోపల. టీవీ, ఫ్రిడ్జ్, రైస్ ఉండే, రైసు, మంచాలు అన్ని ఏమీ లేవు అసలు. మొత్తం ఖరాబ్ అయినాయి. కొత్త లైఫ్ స్టార్ట్ చేయాలి. పండగ అన్ని సామాన్లు కూడా తెచ్చుకున్నాం మేము రీసెంట్ గా. అన్ని ఓసి పెట్టిన డబ్బాలలో అన్ని అయిపోయినాయి. ఒకటి ఏమీ లేదు. తిన్నామన్నా ఏమి లేకుండా అయిపోయింది. పరిస్థితి బాగాలేదు. మాకు హెల్ప్ చేయలేదన్న కోరుతున్నాం, హెల్ప్ చేయాలని. మాకు కారు లేదు. ఇప్పుడు కారు అన్న ఉందేమో అని చూస్తే అది ఉడక వెళ్ళిపోయింది. కారు ఎక్కడ ఉందో చూసి వచ్చారు. నేను మొత్తం చూసి వచ్చారు. మా బావ, మా హస్బెండ్ ఇద్దరు వెళ్ళి చూసి వచ్చారు. ఎక్కడ దొరకలేదు. అది మాదా రిడ్జ్ కార్. అది వెళ్ళిపోయింది. అసలు ఎక్కడ వరకు దొరకలేదు. అది కారు వేరే వాళ్ళని అక్కడ తట్టుకున్నాయి. అక్కడ తట్టుకున్నాయి. అది కాదు లేదు ఆ కారు కూడా. సో గవర్నమెంట్ నుంచి ఇప్పుడు మాకు చేయాలి, ఏదైనా హెల్ప్ చేస్తాను. అసలు ఏది లేదు మాకు. సో మొత్తం టోటల్ గా ఏం మిగిలే? ఏమీ లేదు. డబ్బులు ఏమైనా తీసుకున్నారమ్మా? బంగారం తీసుకున్నారు? అవి బీరువాలనే ఉండిపోయినాయి మొత్తం. అవి మొత్తం వాటర్ పై దాకా వచ్చినాయి. బీరువాలు ఏమున్నాయి ఇప్పుడు తెలుస్తలేదు. బీరువా తీయగానే వాటర్ మొత్తం కిందకి వచ్చేసినాయి. చూడలేదు, వాటర్ మొత్తం కిందకి వచ్చేసినాయి. తీయలేదు ఇంకా బీరువా మేము. అందులో చూసారు కదండి పరిస్థితి. ఏం తీసుకుందామని అందులో డబ్బులు కూడా ఉండేమయ్యి. ఏమైనా అసలు చూడలేదు. నిన్న 2 పాములు వచ్చిండే. ఆ భయానికి ఆ లోపలికి వెళ్ళలేదు. అందరూ ఆవిడ బాధపడుతుంది చాలా. భర్త కష్టార్జితం. నేను హౌస్ వైఫ్. ఆయన బ్యాంకులో చేస్తాడు. ఆయనే మొత్తం ఇక తెచ్చి ఆయన కష్టార్జితం మొత్తం ఏమి లేకుండా అయిపోయింది. లోన్ ఉంది, దీనికి లోన్ ఉంది, కారుకు లోన్ ఉంది, ఇల్లుకి. ఏ వ్యక్తిని ముట్టుకున్నా, ఏ వ్యక్తిని టచ్ చేసినా కూడా ఇటువంటి పరిస్థితే బాధ. టోటల్ మన ఇంట్లో చూద్దాం ఒకసారి ఎట్లా ఉంటే. టోటల్ ఎఫెక్ట్ ఏమీ లేదు ఇక్కడ. మొత్తం టోటల్ అంతా కూడా కొలాప్స్. ఇక కట్టు బట్టలే వాళ్ళకి మిగిలినటువంటి పరిస్థితి. సో స్మెల్ ఘోరంగా వస్తుంది. ఎందుకంటే ఇది బురద, డ్రైనేజ్ అంతా కూడా వ్యవస్థ అంతా కూడా కలిసిపోయి అంతా కూడా ఆ పరిస్థితి దారుణంగా ఉంది. మెల్లగా రండి, జాగ్రత్త. చూశారు కదండి, ఇల్లంతా కూడా టోటల్గా అప్పటికే క్లీన్ చేశారు. కానీ ఈ క్లీనింగ్ అంత పెద్ద ఎఫెక్ట్ కాదు. ఇంకా చాలా పరిస్థితులు ఉన్నాయి. టీవీ వరకు వచ్చింది. టీవీ పోయిందా? టీవీ కూడా మునిగిందా? ఆ టీవీ పని చేయనట్టేగా. ఓకే, టీవీకి సగం వరకు నీళ్ళు వచ్చేసిన. టీవీ కూడా పని చేయదు. దాదాపు అది 60 ఇంచుల టీవీ అనుకుంటా. ఈ ఫ్రిడ్జ్ కూడా 65 inches టీవీ. ఇక్కడ ఫ్రిడ్జ్ కూడా కింద పడిపోయింది. కొత్తగా పాపం వాళ్ళు కొత్తగా ఇల్లు కొనుక్కున్నారు. ఇల్లు 60 లక్షలు పెట్టి కొనుక్కున్నారు. దీని మీద లోన్ ఉంది. అదేవిధంగా కారు కూడా కొనుక్కున్నారు. ఇల్లు కొత్త లైఫ్ స్టార్ట్ చేశారు. ఒక మంచి సంసారం స్టార్ట్ చేద్దాం అనుకున్నారు. కానీ ఇప్పుడు ఈ ఎఫెక్ట్ వల్ల టోటల్గా మళ్ళీ కొత్త సంసారం స్టార్ట్ చేయాల్సిన పరిస్థితి. ఆర్థికంగా దాదాపుగా నాకు తెలిసి ఒక 20 లక్షల వరకు వీళ్ళకి ఆస్తి నష్టం జరిగి ఉండొచ్చు. బట్ మన అంచనా ప్రకారం. సో అన్నీ కూడా టోటల్గా మొత్తం బీరువాలు అసలు ఏమీ పనికొచ్చే పరిస్థితి లేదు. ఓకే, సో ఇవన్నీ ఏమి కూడా పనికొచ్చే పరిస్థితి లేదు. టోటల్గా సామాన్లన్నీ కూడా పాపం వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏదేమైనప్పుడు ఇదే కాదు, ప్రతి ఇల్లు కూడా ఇలాగే ఉంది పరిస్థితి. సో మనం చూస్తూ ఉన్నాం మొత్తం టోటల్గా కూడా అంత బురద, ఎక్కడ చూసిన డ్రైనేజ్ అంతా కూడా కలుషితం అయిపోయి పాములు కూడా వచ్చిందని చెప్తున్నారు ఆ చెల్లెమ్మ. పాపం నిజంగా జాగ్రత్తగా ఉన్న మా పాములతోటి. ఇంట్లో 2 పాములు ఉన్నాయి. మళ్ళీ ఆ పాములు ఉన్నాయని నిన్న లోపలికి రాలేదు. కరెంట్ కూడా లేదు అసలు.
సో ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారమ్మా మరి మీరు? మా బావ వాళ్ళ ఇంట్లో. ఇంట్లో ఉంటున్నారు. ఓకే. సో ఏం మిగలదు మీకు? ఏమీ లేదు అసలు, మాకు ఏమీ కూడా లేవు. ఓకే. కట్టుబట్టలు కట్టుబట్టలే, సో కట్టుబట్టలు కూడా లేవు. కట్టుబట్టలు కూడా లేవు ప్రస్తుతానికి. అవి కూడా మొత్తం తడిసిపోయినాయి. సో మొత్తం బురదలో ఉండిపోయినాయి బట్టలన్నీ కూడా. పరిస్థితి అంతా కూడా దారుణంగా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఏదేమైనా ఇటువంటి ఎఫెక్ట్ ఎప్పుడు జరగలేదంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇదే కాదు, ప్రతి ఇంటిని టచ్ చేసినా ఇదే పరిస్థితి మనకు కనపడతా ఉంది. చాలా ఆస్తి నష్టం అయితే జరిగింది. ఇది గవర్నమెంట్ కంపల్సరీ దీన్ని టేక్ ఓవర్ చేయాలి. ఎందుకంటే ఇంత పెద్ద ఎఫెక్ట్ ఖమ్మంలో జరిగినటువంటి అంశం మనం చూసాం. అప్పుడు ఖమ్మంలో ఎంత పెద్ద జరిగింది, ప్రాణ నష్టం కూడా జరిగింది. వాగు పొంగడం వల్ల చాలా కార్లు కొట్టుకుపోయినాయి. ఒక ఫ్యామిలీ కూడా నీట మునిగి చనిపోవడం జరిగింది అప్పుడు. సో వీళ్ళకంటూ ఏం మిగలేదు, పరుపులు టోటల్ పక్క అన్నిళ్ళు కూడా ధ్వంసం అయిపోయినాయి. ఇంత ఎఫెక్ట్ ఎక్కడ కూడా జరగలేదంటూ కూడా బాధపడుతున్నటువంటి అంశం మనం చూస్తూ ఉన్నాం. సో ఓవరాల్గా కామారెడ్డి ఇటువంటి పరిస్థితి ఫస్ట్ టైం జరగడం అంటూ కూడా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. చాలా దాదాపుగా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు అధికారులందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు. ఏదేమైనప్పుడు కూడా సీతక్క రావడం, విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ కాటిపల్లి వెంకటరమణారెడ్డి స్థానిక ఎమ్మెల్యే, ఆయన కూడా విజిట్ చేయడం జరిగింది. తగు ఏదైతే కార్యక్రమాలు అన్నీ కూడా చేస్తూ ఉన్నారు, అందరూ సేవ్ చేసే కార్యక్రమాలు. పాపం వీళ్ళ నష్టాన్ని భర్తీ చేయమంటూ కూడా గవర్నమెంట్ని అప్పీల్ చేస్తూ ఉన్నారు.